వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోసాని కృష్ణమురళి గారు నిన్న గుంటూరు కోర్టులో హాజరుపరచడం జరిగింది. రాత్రి 9 గంటలకు మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి వద్ద సిఐడి వారు హాజరుపరిచారు. ఇది ఇప్పుడు పాత కేసు. ఆల్మోస్ట్ ఆల్ పోసాని కృష్ణమురళి గారి మీద 17 కేసులు ఉన్నట్టుగా తెలిసి కొన్ని కేసుల్లో బెయిల్ తీసుకోవడం జరిగింది. కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి సరిపెట్టుకోవాల్సిందిగా కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కానీ సడన్ గా రాత్రి ఒక కేసు తీసుకొచ్చి సిఐడి వారు పీటీ వారెంట్ వేసి తీసుకొచ్చి ఇక్కడ గుంటూరు కోర్టులో హాజరుపరిస్తే దాని మీద సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత రాత్రి 12 గంటలకు కోర్టు వారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ కేసులో పక్షుల రాత్రి పోటీ చేసిన కేసులో 111 మళ్ళా యాడ్ చేశారు. 111 అనేది వర్తించదని అనేక సందర్భాల్లో హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ 111 దీనిలో యాడ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టు వారికి మా న్యాయవాదులు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత 111 తొలగించి రిమాండ్ ఇచ్చారు. ఇవాళ మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బహుశా వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ రేపు ఎల్లుండిలో బెయిల్ వస్తుంది. మళ్ళా ఇంకో కేసు ఎక్కడో బాపట్లలో ఉందని మళ్ళీ బాపట్లలో పీటీ వారెంట్ వేసేటటువంటి పరిస్థితి వేశారని వేస్తున్నారని తెలుస్తుంది. నిజంగా 111 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం. అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు. ఇది తేలిక బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని దాని అర్థం. నిజానికి పోసాని కృష్ణమురళి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసినటువంటి సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని 111 సెక్షన్ వేస్తూ ఉంచారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీసు వారు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్. కర్నూలు టు గుంటూరు, గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు కర్నూలు, మళ్ళా గుంటూరు. ఈ విధంగా 67 సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని అక్కడికి ఇక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పనిగట్టుకుని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. పోసాని కృష్ణమురళి గారు తప్పు చేశారా రైట్ చేశారా అనేది, ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది. నేను ఇవాళ మనవి చేస్తున్నా, ఏమైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు, సాక్ష్యాధారాలు లేవు. కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకు ఇవాళ నేను మాట్లాడాను. నామే కూడా కేసు పెట్టారా నాకు అర్థం కాదు. కేసు పెట్టేసి లోపలేసేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో అదేదో ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పద్ధతిలో చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికే మీరు చూశారు ప్రజా వ్యతిరేకత ఎంతగా పెరుగుతుందో. నిన్న కూడా మేము యువత పోరు చేసి అద్భుతంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అద్భుతంగా ఉపయోగపడినటువంటి బ్రహ్మాండంగా జరిగినటువంటి సందర్భం చూస్తున్నాం. మొదట కొద్దిగా తక్కువగా ఉన్నా స్లోగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ప్రభుత్వం నాయకుల్ని హెరాస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో వాగ్దానాలు చాలా ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు. చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇస్తే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా చేయటం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి ఫాల్స్ కేసెస్, తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ పోసాని కృష్ణమురళి గారు నేను ప్రత్యేకంగా వెళ్ళి వాటిని కలిసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అయ్యా ఎక్కువ కాలం మీరు ఉండరు, ఇంకా బయటకు వచ్చేస్తారు అని చెప్తే ఆయన బాధపడతారు. అన్నా నన్ను బతకనిస్తారా,
నన్ను చంపేస్తారేమోనన్నా, కక్ష కట్టారు ఈ ప్రభుత్వం, మా పిల్లలకి ఏమైనా జరుగుద్దా అని భయపడిపోతున్నారు. ఆ రకమైన భయాన్ని తీసుకురావడం కోసం ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది, లోకేష్ నాయకత్వంలో ఇది దారుణమైంది, అప్రజాస్వామికమైందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ, తప్పు చేసినా రైతు చేసినా అది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి తప్ప ఇలా కక్ష కట్టి ఇక్కడికి అక్కడికి ఆర్గనైజ్డ్ గా ఆయన్ని వేధించాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి కార్యకలాపాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మేమే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.